బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా నిన్న వెడ్నెస్డే రోజు అయితే మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇంకా మార్కెట్లో వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఎందుకంటే తన్వి, నేను, బాబు ఇంకా మా హస్బెండ్ అయితే నలుగురం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా వీడియో తీయడానికి బాబుని ఎత్తుకుంటా కదా, వీడియో తీయడానికి కాలేదన్నమాట. ఇంక ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నాను. పూజ కోసం అని చెప్పేసి పూలు, కొన్ని మల్లెపూలు, టమాటాలు, పుంటికూర, స్వీట్ కార్న్, తన్వి కోసం అయితే పెరుగు, ఇంకా కీర, క్యారెట్, మళ్ళీ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా తన్వి ఇష్టపడేవి అయితే బాగా తీసుకొచ్చాను అనమాట. ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి అనుకొని, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను అప్పుడు తోటకి వెళ్ళిన మామిడి పండ్లు అయితే ఉన్నాయి. ఇంకా అవి అలానే ఉంటున్నాయి. బయట ఉంటే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి అయితే పండ్లు అయితే బుట్టలోకి తీసుకొని ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంకా అవి కొంచెం దూరం ఉన్నాయి. ఇవ్వు తన్వి అంటే మా తన్వి ఇచ్చిందనమాట. ఇంకా తన్వి క్యారెట్ తింటా అంటే క్యారెట్ అయితే ఇచ్చిన, అది పీల్ చేసి ఏమంటుంది. ఇంకా నేనైతే కొద్దిసేపు ఆగుతల్లి అని చెప్పేసి అన్నాను. ఇంకా కడుక్కొని అయితే తినేసింది. ఇంక ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. కడిగి పెట్టవచ్చు, కానీ కడిగి మళ్ళీ అవి డ్రై అయ్యేంత వరకు ఆగాలి కదా. ఇంకా నాకు అంత అంటే చిన్న బాబు పాప ఉంది కదా, వీలు కాదని చెప్పేసి అయితే నేను అలానే పెట్టుకుంటున్నాను. వండుకునేటప్పుడు అయితే కడుక్కోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంకా కొత్తిమీర అయితే బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. కింద టిష్యూ పేపర్స్ పెట్టేసుకొని కొత్తిమీర అక్కడికి కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకొని దానిపైన కూడా టిష్యూ పెట్టుకొని అయితే పెట్టేసుకుంటాను. ఇంకా కరివేపాకు కూడా అలానే పెట్టుకుంటాను. కాకపోతే టిష్యూ ఏం పెట్టలేదు కరివేపాకు దాంట్లో. నార్మల్గా ఆకులు తీసేసి బాక్స్లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మునక్కాయలు అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే ముందు రోజు వండుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అయితే మునక్కాయ పుట్టు అయితే తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకో గోంగూర కూడా నెక్స్ట్ డే అవుతుందని చెప్పేసి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తెంపుకొని అయితే తన్వి బాక్స్ పెడుతుంటే తినట్లేదన్నమాట. నార్మల్ కర్రీస్ అవి పెడుతుంటే పెరుగు అయితే తింటుందని చెప్పేసి పెరుగైతే ఆన్లైన్లో బుక్ చేశాను. పెరుగు, క్యారెట్, కీర ఇవైతే ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. ఇంకా కొబ్బరికాయ కూడా ఇంకా ఇవైతే ఆన్లైన్లో చేసుకున్నాను. ఇంకా అవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. కొబ్బరికాయ ఏంది ఫ్రిడ్జ్లో పెడుతుంది అనుకుంటున్నారా? ఇంకెండలు కదండి, బయట పెడితే కొంచెం వాటర్ అంతా డ్రై అవుతుందని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అంటే ఫ్రైడే రోజు అయితే పూజ చేసుకుందాం, ఫ్రైడే ఆర్ సాటర్డే అని చెప్పేసి అయితే అనుకున్నాను. అందుకని అన్ని రోజులకి అందులో పెట్టేద్దాం అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే కోసం గోంగూర అయితే తెంపుతున్నాను అనమాట. ఇదైతే వెడ్నెస్డే రోజు నైట్ అనమాట. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం రైస్ ఉండే, ఇంకా వంట చేసేది ఏం లేదు అనుకొని అయితే అనుకున్నాను. కాకపోతే ఆ రైస్ కొంచెం వాటర్ వచ్చినాయి. ఇంకా తినలేదన్నమాట. వాటర్ ఇస్తే బాగుంటుంది కదా. ఇంకా మళ్ళీ కుక్కర్లో అయితే 2 గ్లాసెస్ అయితే రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయ్యేలోపు గోంగూర అయితే కడుక్కొని పెట్టుకుంటే పొద్దుటి వరకు అయితే మంచిగా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. మార్నింగ్ కుక్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అయితే పెట్టుకున్నాను. కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేస్తున్నాను అనమాట. అయితే నేను డీమార్ట్ వెళ్ళానని చెప్పాను కదా, డీమార్ట్లో అయితే కొత్త వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చాను. అవి మీకు ఇంకా చూపించలేదన్నమాట. ఇంకా అవి కడిగేయడం అయిపోయింది. ఫ్రిడ్జ్లో వాటర్ ఫిల్ చేసి కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే పాత వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా కడిగేసి లోపల పెట్టేస్తాను అనమాట. ఇంకా కొంచెం ఇవి పాత అయిపోయినాయి కదా, ఒకటే బాటిల్స్ చాలా రోజులు అయితే యూజ్ చేయొద్దని చెప్పేసి నాకు తెలిసింది. ఇంకా అందుకని చెప్పేసి ఆ బాటిల్స్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకుంటా, కవర్లో వేసేసి. ఇంకా ఇప్పుడైతే ఈ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత
ఇంకా గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత అయితే మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా పొయ్యి అంతా తూడ్చేసి పడుకుంటే పొద్దుగాల ఫ్రెష్గా ఉంటుంది కదా చేయడానికి. అంటే ఫ్రెష్ మైండ్తోని కిచెన్లోకి వస్తే ఫ్రెష్ మైండ్ అంతా రోజంతా ఫ్రెష్గా ఉంటుందని నైటే అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇది చిన్న సర్వ్ ఉంటుంది కదా దాంట్లో ఫిల్ చేస్తాను అనమాట. వాటర్ ఫిల్ చేసి బాటిల్లోకి అయితే పెట్టుకుంటాను. నించొని వాటర్ బాటిల్ నింపాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ చిన్న సర్వర్లో అయితే నింపి వాటర్ బాటిల్ ఫిల్ చేస్తాను. అయితే అందులో కొన్ని వాటర్ ఉండే అనమాట. అందుకని చెప్పేసి పక్కన పెట్టేసుకున్న. దాంట్లో కొంచెం సాల్ట్ పడిపోయింది. ఇప్పుడు నేను తోడ్చేటప్పుడు ఇంకా మొత్తం సాల్ట్ అదంతా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకున్న. ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది అనమాట. ఇట్లా క్లీన్ చేసేసి తోమిన గిన్నెలు అయితే ఇంకేం సర్దలేదు. ఇంకా మార్నింగ్ సర్దేద్దామని చెప్పేసి ఇంకేది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా కొన్ని రైస్ అయితే కడిగి పొయ్యి పైన పెట్టేసుకున్నాను అనమాట. తన్వికి అయితే పెరుగన్నం పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా సరేలే ఏదో అన్నం అయితే అంటే పులిహోర కానీ పెరుగన్నం కానీ పెడదాం అనేసి అనుకున్నాను. ఇంకా దాంతోపాటు కీరా క్యారెట్ అయితే పెడతానమాట. ఇంకా కీరా క్యారెట్ కడిగేసాను. ఇంకా అన్నం అయింది. ఇంకా అన్నం అయితే వంచేసుకున్నాను అనమాట. ఇంకా గోంగూరలోకి అయితే పచ్చిమిర్చి టమాటా వేసి పచ్చడిలాగా చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అవైతే తీసుకొచ్చుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. ఇంక ఇక్కడైతే అన్నం దమ్కేస్తున్నాను. ఇంకా అన్నం అయితే కొంచెం పెరుగన్న ఏదైనా చేసి పెట్టచ్చు, పెరుగన్నం అన్న ఏదైనా పెట్టచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ గోంగూర అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ఫస్ట్ ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోగానే వేడి కాకముందే పచ్చిమిర్చి వేసాను అనమాట. ఎందుకంటే వేడైతే పట్టపట్ట అని పేలుతుంది కదా. ఇంకా అది వేసిన తర్వాత మళ్ళీ గోంగూర కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇక్కడైతే తన్వి బయలుదేరుతుంది అనమాట. ఇంకా బాయ్ అని చెప్పంటే బాయ్ అని చెప్పింది. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా బాయ్ అని చెప్పి అలానే వెళ్తుంది అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా గోంగూర కర్రీకి వచ్చేస్తే ఇంకా పసుపు ఇంకా కారం వేసేది ఏముండదు కాబట్టి దాంట్లోనే ఉప్పు వేసేసి మగ్గబెడుతున్నాను అనమాట. గోంగూర అయితే కంప్లీట్ అయిపోయింది. తన్వి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా బాబుకి అయితే స్నానం చేపించి పడుకోబెట్టిన తర్వాత నేను చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. నైట్ తోమిన గిన్నెలు ఉన్నాయి కదా అవి అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా గోంగూర అయితే మిక్సీ పట్టలేదు, అది మిక్సీ పట్టాలి. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను. మా ఆయనకైతే అన్నం పెట్టేశాను. ఇంకా ఆయన అయితే తిన్నాడు. తిన్న తర్వాత ఇంకా నేను కొంచెం టీ అయితే తాగిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి మిక్సీ అవన్నీ ప్లేస్లో దాన్ని పెట్టుకొని ఇంకా కొంచెం టీ ఉంటే దాన్ని వడపోసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా టీ అయితే వడపోసుకొని గిన్నెలు ఉన్నాయి కదా ఇప్పుడు వంట చేసిన తర్వాత తన్వికి అయితే కర్డ్ రైస్ అయితే ఏం పెట్టలేదు. స్వీట్ కార్న్ అడిగింది. స్వీట్ కార్న్ ప్లస్ కీర క్యారెట్ అయితే పెట్టాను. ఇంకా వెళ్తేప్పుడైతే కర్డ్ రైస్ అయితే తినిపించేసాను అనమాట. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి, ఆ గిన్నెలు కూడా తోమేసుకుంటే ఒక చిన్న పని అయితే అయిపోతుంది. పూజ చేద్దామా వద్దా అన్న దాంతోనైతే ఉన్నాను. ఇంకా ఫ్రైడే రోజు చేద్దాంలే అన్నట్టు ఆగిపోయాను. ఇంకా ఇక్కడైతే ఇదంతా క్లీన్ చేయడం అయితే చేస్తున్నాను. వంట అవ్వకముందు ఒకసారి అయిన తర్వాత ఒకసారి అయితే మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇది అందరికి ఉండే అలవాటే. ఎందుకంటే నాకు కొంచెం ఓసిడి అంటే నీట్గా ఉండాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వంట చేసినప్పుడు నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి, ఎక్కడున్న వస్తువు అక్కడే ఉండాలని బాగా ఆలోచిస్తానన్నమాట. ఇంకా ఊకే ఇల్లు చదరడం అలాంటివి బాగా చేస్తాను. ప్రతి అమ్మాయి చేసే పనులే, కాకపోతే కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి పోనీ ఏం చేస్తాంలే అన్నట్టు ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా తన్వి కోసం ప్రిపేర్ చేసిన వస్తువులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చెత్త అయితే వచ్చేసింది. చెత్త అంతా తీసేసి ఈ కాస్త గిన్నెలు ఉన్నాయి ఇవైతే కడిగేస్తున్నాను అనమాట.
ఇంకా గిన్నెలు అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. బయట బాల్కనీ ఊడ్చేసి బాల్కనీ అయిపోయిన తర్వాత అయితే ఇంట్లోకి వచ్చాను. ఇల్లు కూడా ఊడుస్తున్నాను. ఫ్యాన్ అంత ఎక్కువ తిరగదు, కొంచెం తక్కువ పెట్టి అయితే ఊడుస్తున్నాను అనమాట. ఎందుకంటే జయాంష్ పడుకున్నాడు కదా, ఫ్యాన్ బంద్ చేస్తే మళ్ళీ లేస్తాడు, అందుకని కొంచెం తక్కువ పెట్టి అయితే ఊడుస్తున్నాను. ఇంకా ఊడ్చేసిన తర్వాత బయట బట్టలు ఉంటే తీసుకొని వచ్చానమాట. ఇంకా అవి మడత పెడదామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంకా మడత అయితే పెట్టలేదు. ఇంకా బెడ్ పైన వేసేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా చెట్లకైతే వాటర్ పోయాలి. పోసిన తర్వాత కొంచెం తినేసి రెస్ట్ అయితే తీసుకుంటాను. మార్నింగ్ లేచిన దాని నుంచి అసలు కూర్చోలేదు. ఇప్పుడు కూర్చొని కొద్దిసేపు చెట్లకైతే వాటర్ పోసిన తర్వాత కూర్చుంటాను. ఇంక ఇక్కడైతే నేను తెచ్చుకున్న చెట్లు ఉన్నాయి కదా, వాటికైతే వాటర్ అయితే పోస్తున్నాను. ఇంక ఇక్కడైతే టీవీ దగ్గర అయితే 2 స్నేక్ ప్లాంట్స్, ఒకటి జెట్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. బాల్కనీకి వెళ్ళే డోర్లో అయితే స్నేక్ ప్లాంట్ పెద్దదైతే పెట్టేసుకున్నాను. ఇంకా బయట అయితే తమలపాకు చెట్టు, రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే పెట్టుకున్నాను అనమాట. వీటికైతే వాటర్ పోస్తున్నాను. అంటే నేను అంటే మట్టి నింపాను కదా, ఆ మట్టి అయితే కిందికి వెళ్ళట్లేదు. ఇంకా మట్టి అంతా పచ్చిగానే ఉంటుంది, వాటర్ పోయాలా వద్దా అర్థం కావట్లేదు. ఇంక ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.